ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి రిమాండ్ రిపోర్ట్ టీ న్యూస్ చేతిలో ఉంది. అందులో పలు కీలక అంశాలున్నాయి. తనకు తెలియకుండా వీడియోలు రికార్డ్ చేసి తన భర్తకు పంపాడని బాధితురాలైన ట్రైనీ ఐపీఎస్ తెలిపింది. వాట్సాప్ చాటింగ్స్ ద్వారా ఉదయ్ తనను లైంగికంగా వేధించాడని పేర్కొంది. ఇద్దరి మధ్య రిలేషన్షిప్ ఉందని తోటి ట్రైనీ ఐపీఎస్లకు ప్రచారం చేశాడని తెలిపిందామె. జుట్టుపట్టి లాగి కత్తితో బెదిరించాడని ఆరోపించింది. తనను అసభ్యకరంగా తాకుతూ వీడియోలు రికార్డ్ చేశాడని ఫిర్యాదులో పేర్కొంది బాధిత ట్రైనీ ఐపీఎస్. ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి రిమాండ్ రిపోర్ట్ టీ న్యూస్ చేతిలో ఉంది. అందులో పలు కీలక అంశాలున్నాయి. తనకు తెలియకుండా వీడియోలు రికార్డ్ చేసి తన భర్తకు పంపాడని బాధితురాలైన ట్రైనీ ఐపీఎస్ తెలిపింది. వాట్సాప్ చాటింగ్స్ ద్వారా ఉదయ్ తనను లైంగికంగా వేధించాడని పేర్కొంది. ఇద్దరి మధ్య రిలేషన్షిప్ ఉందని తోటి ట్రైనీ ఐపీఎస్లకు ప్రచారం చేశాడని తెలిపిందామె. జుట్టుపట్టి లాగి కత్తితో బెదిరించాడని ఆరోపించింది. తనను అసభ్యకరంగా తాకుతూ వీడియోలు రికార్డ్ చేశాడని ఫిర్యాదులో పేర్కొంది బాధిత ట్రైనీ ఐపీఎస్.